వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ చూసినట్లయితే, జగన్ తప్పు ఒప్పుకొని లెంపలేసుకో, వైసీపీకి షాక్ ఇచ్చిన పెద్ద జీయర్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు లేటెస్ట్గా ఒక డెవలప్మెంట్, తిరుమల లడ్డు కల్తీ వివాదానికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక చంద్రబాబు నాయుడు దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసిన తర్వాత ఒక 6 months అందరూ కూడా సైలెంట్ అయిపోయినారు ఈ అంశం మీద. ఆ తర్వాత మళ్ళా ఏదైతే సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ ఒక ప్రత్యేక నివేదికను ఛార్జ్ షీట్ రూపంలో వాళ్ళు కోర్టులో ఫైల్ చేసే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి కూడా దానిలో ఉన్న అంశాలన్నీ హైలైట్ అవుతా ఉన్నాయి. ఆ సిట్ ఏదైతే తన ఛార్జ్ షీట్లో పెట్టిన అంశాల వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు జరుగుతున్నాయో కూడా మనం చూసాం. అంబటి రాంబాబు హడావిడి చేయడం దగ్గర నుంచి, ఆయన అరెస్ట్ దగ్గర నుంచి, అటు జోగి రమేష్ కామెంట్స్ మీద టీడీపీ క్యాడర్ తిరగబడటం దాకా, అంబటి రాంబాబు అరెస్ట్ అవ్వడం దాకా ఇలాంటి సంచలనాలు చాలా జరిగినాయి. ఈ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన క్రెడిట్లో వేసుకునే ప్రయత్నం అయితే చేశారు. తనకేదో గ్రాఫ్ పెరిగిందని చెప్పుకుంటా ఉన్నారు, అది వేరే విషయం అయినప్పటికీ. సో తిరుమల లడ్డు వ్యవహారం మీద ఏ స్థాయిలో హడావిడి చేయాలో ఆ స్థాయిలో హడావిడి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో అటు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దాకా, లోకేష్ దగ్గర నుంచి మిగతా మినిస్టర్స్ దాకా ప్రెస్ మీట్ కూడా కాల్ఫర్ చేశారు. దీని మీద జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు వార్న్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే వైఎస్ఆర్సీపీ దీని మొత్తాన్ని, ఈ మకిలి మొత్తాన్ని కూడా టీడీపీ ఖండించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు నేషనల్ మీడియా ఈ అంశాన్ని చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఎంత స్థాయిలో నేషనల్ మీడియాలో ఈ అంశం చర్చ జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి పరువు నిలువుగా పోయిన పరిస్థితి, అడ్డంగా కాదు. ఆ స్థాయిలో నేషనల్ మీడియా ఈ ఇష్యూని టేకప్ చేసింది. సో టేకప్ చేసిన తర్వాత ఈ ఇష్యూ మొత్తానికి ఇదంతా ఒకవైపు ప్యారల్గా జరుగుతూ ఉన్న సమయంలోనే సరే వైసీపీ వైపు నుంచి దీని మీద ఏదైతే భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి, కొంతమంది ఆ పిడికడ మందే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళందరిలో కూడా ఒక రిగ్రెట్ ఉంది. చాలా మందిలో అనవసరంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని, తిరుమల వెంకటంతో పెట్టుకుని మనం తప్పు చేసామేమో, ఈ తప్పును నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మా వైపు నుంచి తప్పు జరుగుంటే, మా వల్ల తప్పు జరుగుంటే మేము క్షమాపణ కోరుతున్నాం, దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిపించండి అని కానీ జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న ప్రకటన చేస్తుంటే ఈరోజు వైసీపీ గ్రాఫ్ నిజంగానే పెరుగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయరు. సో ఈరోజు తా పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే దీన్ని పూర్తి స్థాయిలో మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం జరుగుతుంది. దేర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అని చెప్పింది కానీ సిట్టు, అంతేగాని లడ్డులో ఎక్కడా కూడా ఏం జరగలేదని చెప్పలా. కంటామినేషన్స్ అన్నీ ఉన్నాయి, మొత్తం కెమికల్స్ నిండిపోయింది. అది అసలు మొత్తం మోనోగ్లిజర్స్ దగ్గర నుంచి ఈ రోజున బీటా క్యారెటిన్ దాకా, ఎస్టిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ అన్నీ కూడా దాంట్లో మిక్స్ చేసే ప్రయత్నం చేశారు. అటు పామాయిల్లో ఇటు హర్ష డైట్స్ని అడ్డం పెట్టుకుని మొత్తం కెమికల్స్ నింపే ప్రయత్నం చేశారని చెప్పి ఆధారాలతో సహా ఈ రోజున సిట్ ఆ నివేదికను, ఆ ఛార్జ్ షీట్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఈరోజు వైలేట్ చేసే ప్రయత్నం జరుగుతోంది వైసీపీ వైపు నుంచి. ఇది ఇక రాష్ట్రంలో మిగతా ఇష్యూలు ఎన్నో ఉన్నాయి. రేపు నుంచి అసెంబ్లీ కూడా జరగబోతా ఉంది. ఇలాంటి టైంలో ఈ కల్తీ లడ్డు వ్యవహారం రేపు ప్రకంపనలు కూడా చేయబోతుంది అసెంబ్లీ. నిజంగా వైఎస్ఆర్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు వచ్చే పనికైతే ఇన్ కేసు అసెంబ్లీకి రావాలని జగన్మోహన్ రెడ్డి మీద ప్రెజర్ ఉంది. బట్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు, తీసుకుంటారని కూడా నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఇప్పుడు మళ్ళీ రివర్స్ గేర్ పడుతుంది అనేది ఆయన భయం. అయితే ఈ అంశానికి సంబంధించి లేటెస్ట్గా సరే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల్లో ఎలాంటి చర్చ జరుగుతోందో ఇదే అంశం మీద ఈ రోజున ఆఖరికి ఎవరైతే స్పందించాలో అనుకుంటా ఉన్నారో చాలా మంది భక్తులు వాళ్లే స్పందించే ప్రయత్నం చేశారు. ఆయన ఎవరో కాదు, పెద్దజీయర్. ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాసే ప్రయత్నం చేశారు. ఇంత కల్తీ జరిగింది, ఏదైతే దేవదేవుడికి మహాపాపం జరిగింది, ఈ పాపం జరిగిందని తెలిసినా జగన్మోహన్ రెడ్డి అని టీం దాంట్లో తప్పు ఉంది అని తెలిసినా బోలే బాబాని కంటిన్యూ చేయడం కానీ, తిరిగి తీసుకొచ్చి హర్ష డైస్ క్లోజ్ అయిపోతే దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయించే ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు తెలిసే జరిగినాయంటే వాళ్ళు కావాలనే ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ అనేది వాంటెడ్లీ జరిగింది అని చెప్పి ఆయన సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాదు ఈ ఇష్యూలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళ మొత్తాన్ని కూడా మీరు పనిష్ చేసే ప్రయత్నం చేయండి, జైలుకు పంపే ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన చాలా సీరియస్గా దీని మీద స్పందించడం జరిగింది. ఇప్పుడు ఈ ఇష్యూకి ఒక శాంటిటీ వచ్చింది. ఎందుకంటే జయంగారి వ్యవస్థ అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత పెద్ద వ్యవస్థో మనకి తెలుసు. రామానుజాచార్యుల పరంపరని కొనసాగిస్తూ అక్కడ మొత్తం ఒక మిరాసీ వ్యవస్థని ఫాలోఅప్ చేసేందుకు జయంగారి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఏదైతే అక్కడ పనిచేసే అనువంశికంగా వస్తున్న ధర్మకర్తలకు కానీ, లేకపోతే అక్కడ పూజారులకు కానీ, వేద పండితులకు కానీ, లేకుంటే అక్కడ మొత్తం పోటు కార్మికుల దగ్గర నుంచి మిగతా అంశాల్లో సన్నిధి గోళ్ళల దగ్గర నుంచి మిగతా ప్రతి ఒక్క విషయాన్ని పర్ష్యూ చేయడానికి, దేవదేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క ఇష్యూని పర్ష్యూ చేయడానికి, ప్లస్ ఆయన సేవ చేసే సేవకులకు ఏదైతే మనీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇట్లాంటి విషయాలు అయితే ఉన్నాయో
ఇవన్నీ కూడా వాటిని మొత్తాన్ని కూడా చూసుకోవడానికి ఒక వ్యవస్థని, మిరాసి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ మిరాసి వ్యవస్థ మొత్తం ఉండేది జీయర్ల చేతుల్లోనే. అది ఒక పరంపరగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కొనసాగుతూ వస్తోంది. ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్పుకుంటుంటేనే అక్కడ ఉండే జియ్యంగారుల వ్యవస్థే మనకు గుర్తుకొస్తుంది. మామూలుగా అయితే జియ్యంగారులు అంటాం, కాలక్రమంలో అది జీయర్లు అయింది. షార్ట్కట్లో వాళ్ళకి ఒక పెద్ద మఠం కూడా ఉంది అక్కడ తిరుమల తిరుపతిలో. ఇక్కడ మనం చూస్తే మన ఏ ఇష్యూ, బ్రహ్మోత్సవాలు వచ్చినా, ఏదైతే ఏ ఇష్యూ వచ్చినా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైనా సెన్సిటివ్గా ఉండే ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఫస్ట్ స్పందించాల్సింది జీయర్లే స్పందిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఇష్యూలో వాళ్ళు దేవదేవుడికి సంబంధించిన ఏదైతే సేవల దగ్గర నుంచి ఆయనకి నివేదించే ప్రసాదాల దాకా అన్నిట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళ వైపు నుంచి ఒక కాంక్రెంట్గా ఒక అభిప్రాయ సేకరణ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి జీయర్ అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పెద్ద వ్యక్తిగా, ఒక గౌరవ సలహాదారులుగా భావిస్తారు, ఒక మాటలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. అలాంటి జీయర్ ఈరోజు పెద్ద జీయర్ స్పందించడం జరిగింది లడ్డూ వివాదానికి సంబంధించి. అంటే స్పందించారు అని చిన్నగా చెప్పలేము దీన్ని. ఆయన ఆల్రెడీ డిక్లేర్ చేశారు, దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూలో అపచారం జరిగిందని తెలిసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్నే కంటిన్యూ చేసే ప్రయత్నం చేసిందంటే వాంటెడ్లీ దీంట్లో ఒక కాన్స్పిరసీ జరిగింది, కుట్ర జరిగింది దీంట్లో అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక చంపపెట్టు. ఒక వైఎస్ఆర్సీపీ ఏదైతే మొన్నటి నుంచి కూడా రివర్స్ గేరేసి దీన్ని రివర్స్లో అసలు ఏం జరగలేదంటూ కూడా మసిపూసి మారేడుగా చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు ఏకంగా జీఆర్ఏ స్పందించడం అనేది మాత్రం ఎవరైనా కూడా వెల్కమ్ చేయాల్సిందే దీన్ని. ఇప్పటిదాకా కూడా కేవలం అయితే దీన్ని కూడా మళ్ళా పొలిటికలైజ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి ఈ అంశం మీద స్పందించి చంద్రబాబు నాయుడు జీఆర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి, కావాలనే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి ప్రకటన చేయించారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అని చెప్తా ఉన్నారు ఆయన. ఇది చూశారు ఆయన దగ్గరుండి భూమన కరుణాకర్ రెడ్డి. ఇంత దారుణాలు చేస్తే ఇవన్నీ ఇప్పటికీ కూడా భక్తులు దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉంటే, డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉంటే, ఆఖరికి జీఆర్ స్పందించడానికి కూడా చంద్రబాబు నాయుడుకి ఆపాదిస్తూ ఉన్నారు. పెద్ద జీఆర్ స్పందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తారా? ఆయనకి ఓన్గా వాయిస్ లేదా? ఆయన దేవదేవుడి సాన్నిధ్యంలో లేరా? ఆయన దేవదేవుడి సేవల్లో లేరా? ఆయనకి స్పందించడం రాదా? చంద్రబాబు నాయుడు నేర్పిస్తే ఆయన ఓన్మాలు నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? బుద్ధి జ్ఞానం ఉండాలి వైసీపీ నేతలు మాట్లాడడానికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేలాగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా సరే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటెన్స్ తగ్గించే ప్రయత్నం చేయాలంటే ఆయన తప్పకుండా మీడియా ముందుకు వచ్చైనా సరే తప్పు ఒప్పుకొని తీరాలి. లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చి తాను దేవదేవుడి భక్తున్నే, నాకు అన్ని మతాలు సమానమని మరొకసారి నిరూపించుకునే ప్రయత్నం చేయాలి ఆయన. లేకపోతే ఈ పాపం ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టిపోయేలాగా కనిపించట్లేదు. ఏకంగా నిన్న మొన్న మనం చూసాం, చిరంజీవి స్పందించారు కొన్ని అంశాలకు సంబంధించి. ఆదిగురు శంకరాచార్యులనే విమర్శించేలాగా కొన్ని కామెంట్స్ చేయడం, ఆ కామెంట్స్ మొత్తం వైరల్ కావడం, ఆయన మీద నెగిటివిటీ ఏ స్థాయిలో పెరిగిందో మనం చూసాం. దానికి క్వైట్ ఆపోజిట్లో ఈరోజు పెద్ద జీయర్లు స్పందించడం అనేది మాత్రం, తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి స్పందించడం అందరూ కూడా వెల్కమ్ చేయాల్సిందే. యాక్చువల్ చిన్నజీయర్ గారు కూడా అసలు సంబంధం లేని ఇప్పుడు తీసుకొచ్చి ఆ శంకరాచార్యుల గురించి ఆయన ఎప్పుడో 32 yearsలోనే హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఏదైతే 4 పీఠాలను ఆయన కాదు, చతురామ్నాయ పీఠాలను అసలు ఆయన కాదు ఫామ్ చేసింది, విద్యారణ్య స్వామీజీ అని చెప్తా ఉన్నారు. అవన్నీ మాట్లాడే ముందు దాదాపు సంవత్సర కాలంగా తిరుమల లడ్డు అపచారం గురించి చర్చ జరుగుతుంటే ఒక్క మాట అయినా చిరంజీవి స్వామి జగన్మోహన్ రెడ్డిని నిలదీశారా? ఒక్క మాట అయినా జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారా? ఇంకా జగన్మోహన్ రెడ్డి చెవులో మాటలు చెప్తుంటారు ఎప్పుడు స్వరూపానంద తరహాలో నేను కూర్చొని. సో అదే ఈరోజు అందుకనే ఈ చర్చ జరుగుతున్న సమయంలో పెద్ద జీయర్ స్పందించిన విధానం జగన్మోహన్ రెడ్డికి అటు సిబిఐ ఛార్జ్ షీట్ కంటే, పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడు స్పందిస్తున్న అంశం కంటే, రాష్ట్ర వ్యాప్తంగా హిందూ భక్తులు స్పందిస్తున్న అంశం కంటే ఇది ఒక పెద్ద చంపపెట్టు అని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.